నెక్స్ట్ సెషన్ ప్రొటెక్షన్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఫ్రమ్ ఈ కామర్స్. ఇందాక సైబర్ క్రైమ్స్ గురించి విన్నాము. ఇప్పుడు ఈ కామర్స్ మీద నల్లమూతి శ్రీధర్ గారు మాట్లాడతారు. వారు దాదాపు 10-12 వేల ఎపిసోడ్స్ చేశారు. ఇందాక చెప్పాను మన సిఐడికి అదే పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఫ్యాకల్టీగా మెంబర్గా ఉన్నారు. సో వారు రావటం మనకు చాలా ఆనందదాయకం. సో వారి ఎక్స్పర్టైజ్ని మనకు సాధ్యమంత మ్యాక్సిమం ఇవ్వండి సార్. యాక్చువల్లీ 3 o'clock వారికి షెడ్యూల్ ఉంది, బయటికి వెళ్ళాలి, వేరే ప్రోగ్రామ్ ఉంది. అయినప్పుడు కూడా వెయిట్ చేస్తున్నారు. మ్యాక్సిమం టైం స్పెండ్ చేసి కైండ్లీ ఎంటర్టైన్ అవర్ కన్జ్యూమర్ సార్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఆల్మోస్ట్ ఈరోజు కన్జ్యూమర్ అని మనం మాట్లాడుకుంటున్నాం, కానీ కన్జ్యూమర్స్ ఎంత భారీగా డబ్బులు నష్టపోతున్నారో నేను సెంట్రల్ గవర్నమెంట్తో కోఆర్డినేట్ విత్ సెంట్రల్ మినిస్ట్రీతో, హోమ్ మినిస్ట్రీతో, ఐటీ మినిస్ట్రీతో, ఇలాగ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీతో వీటితో కోఆర్డినేట్ చేసి నేను చాలా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను. ఆల్మోస్ట్ ఇంతకుముందు తులసిరామ్ గారు అన్నట్లుగా భారీ మొత్తంలో కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నాం బికాజ్ ఆఫ్ అవర్ ఇన్నోసెన్స్. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. కన్జ్యూమర్ అంటున్నాం కదా, సంబడి వెన్ వీ సిట్ దేర్ ఇన్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, ఒక లేడీ వచ్చున్నారు, తను వాళ్ళ హస్బెండ్ వచ్చున్నారు. ఏంటి అని చెప్పేసి అంటే కనుక తను ఒక ఐటీ కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి డబ్బులు పోయినాయి అన్నారు. డబ్బులు ఎలా పోయినాయి అని అడుగున్నాం. అడిగితే ఆన్లైన్లో ఎలా ఆవిడ ఒక శారీ కొన్నారు, 15,000 రూపీస్ శారీ జస్ట్ 1,500 రూపీస్కి వస్తుందంటే కనుక షీ బాట్ దేర్. ఇట్స్ అన్ అడ్వర్టైజ్మెంట్స్ అవైలబుల్ ఆన్ ఫేస్బుక్. వెంటనే తను క్లిక్ చేసిన తర్వాత షీ ఆర్డర్ దేర్. ఇమీడియట్లీ శారీ వచ్చింది. 15,000 రూపాయల శారీ 1,500కి వస్తుందని చెప్పేసి అని షీ బాట్ దేర్ ఇమీడియట్లీ. సో శారీ కేమ్ బట్ ఇట్స్ వర్త్ ఈజ్ 100 రూపీస్. ఇమీడియట్లీ తను ఏం చేసింది, నేను ఐటీ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ని కదా, నన్నే మోసం చేస్తాడా వీడని ఆవిడ ఇగో హట్ అయింది. కామన్గా హట్ అయింది కదా. కామన్గా ఏంటంటే టెక్నాలజీ ఎక్స్పర్ట్ అని నేను అనుకోండి, నాకేదైనా క్రైమ్ జరగాలి, నేనే టెక్నాలజీ ఎక్స్పర్ట్ని, నన్ను వీడు మోసం చేస్తాడా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో వీ ఆల్వేస్ ఫీల్ దట్ నన్ను మించిన వ్యక్తి ఈ భూమి మీద లేడు అనుకుంటాం ప్రతి మనిషి కూడా, బికాస్ ఆఫ్ ద సెల్ఫ్ సెంట్రిక్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సో తను ఏమనుకుంది, వెంటనే కస్టమర్ కేర్ అని చెప్పేసి వెతికి పట్టుకుంది. ఆ వెబ్సైట్లో వెతికి పట్టుకొని కింద నెంబర్ ఉంటే కనుక నెంబర్ కాల్ చేసింది. కాల్ చేస్తే సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కాస్ట్, వీ విల్ రివర్ట్ బ్యాక్ యువర్ అమౌంట్ బ్యాక్ అని చెప్పేసి అన్నాడు. ఆవిడ చాలా హ్యాపీగా ఓకే డబ్బులు వస్తున్నాయి అన్న ఫీలింగ్తో ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మొబైల్ బ్యాంకింగు యాప్స్ ఇవన్నీ రాకముందు, గూగుల్ పే, ఫోన్పే రాకముందు ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ఉండేది. ఒక చిన్న ఎస్ఎంఎస్ మెసేజ్ పంపిస్తే గనక ఆటోమేటిక్గా మీ అకౌంట్లోంచి డబ్బులు వేరే అకౌంట్లోకి వెళ్తూ ఉంటాయి. సో ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఇప్పుడు నేను చెప్పినట్లు ఒక ఎస్ఎంఎస్ కంపోజ్ చేయండి అన్నాడు. కంపోజ్ చేస్తూ ఉంది. 30,000 అనే ఫిగర్ టైప్ చేస్తున్నా అన్న విషయాన్ని, అది అమౌంట్ అన్న విషయం ఆవిడకి కూడా పర్సీవ్ చేయలే. 30,000 ప్రెస్ చేసింది, ఎస్ఎంఎస్ పంపించేసింది. ఆవిడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్ వెళ్ళి ఏ అకౌంట్కి డబ్బులు వెళ్ళాలో అతను చెప్పిన అకౌంట్కి డబ్బులు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన నీతి ఏంటి, కన్జ్యూమర్ అని చెప్పేసి మీరు ఎన్ని పోరాటాలు చేసినా సింప్లీ చాలా ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నాను. అవుట్ ఆఫ్ యువర్ ప్యాషన్ యు ఆర్ వర్కింగ్ టువార్డ్స్ ద ప్రొటెక్షన్ ఆఫ్ కన్జ్యూమర్. అవుట్ ఆఫ్ మై ప్యాషన్ నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. మనం ఎన్ని మాట్లాడినా కూడా బేసిక్ కన్జ్యూమరు ఒక బేసిక్ కామన్ సెన్స్ కానీ ఇంటెలిజెన్స్ కానీ వాడరు. ఇంతకుముందు తులసిరామ్ గారు అన్నట్లుగా ఎక్కడ నుంచి ఆపరేట్ అవుతున్నారంటే ఇట్స్ అ గ్రీడ్. డబ్బులు ఉన్నాయి, సంపాదించుకున్నాం, 15,000 పెట్టి కొనుక్కోవచ్చు కదా, లేకపోతే 10,000 పెట్టి కొనుక్కోవచ్చు కదా, కానీ 1,500కే కావాలి. ఆ శారీ చూస్తే చాలా బాగుంది కానీ 1,500కే రావాలి. బాగున్న శారీ 1,500కే ఎలా వస్తుందని ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి కదా. కాబట్టి కన్జ్యూమర్కి ఈరోజున్న అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఒక ప్రోడక్ట్ కాస్ట్ ఎంత ఉంటుంది అన్న బేసిక్ అండర్స్టాండింగ్ లేదు. అమెజాన్లోకో, ఫ్లిప్కార్ట్లోకో, మింత్రాలోకో లేదా కొన్ని సైట్స్లోకి వెళ్ళి
పేమెంట్ చేసేటప్పుడు దే డోంట్ హ్యావ్ ఎనీ బేసిక్ అండర్స్టాండింగ్ అసలు ఈ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత ఉండొచ్చు. ఈరోజు మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్ కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసా? చెప్పండి, ఒకళ్ళు ఇమాజిన్ చేయండి. ₹1,00,000 ఫోన్ తీసుకోండి, $10. ఇంకా కెమెరా మాడ్యూల్ ఉంటుంది $10. కెమెరా మాడ్యూలే $30 ఉంటుంది. 1 lakh స్మార్ట్ ఫోను 17,000 to 20,000 రూపీలు వస్తుంది ప్రొడక్షన్ కాస్ట్. ఇంకా రిమైనింగ్ అంతా కూడా సప్లై చేయను లేకపోతే వీటన్నిటి వలన ఉంటూ ఉంటాయి. సరే, 60,000 రూపీస్కి వస్తుంది బై డిఫాల్ట్. వచ్చేటప్పటికి అన్నీ పోను ఇండియాలోకి వస్తే ఇక్కడ జిఎస్టీ అన్నీ పోను 60,000 రూపీస్కి వస్తుంది వాళ్ళకి. 40,000 రూపీస్ సప్లై చైన్లో మార్జిన్ వేసుకుంటూ ఉంటారు. అంటే కనీసం ఇలాంటి అండర్స్టాండింగ్, ఒక ప్రోడక్ట్ కొన్నాము అంటే దాని క్వాలిటీ పట్టుకొని, ఒకప్పుడు శారీ కొంటేనో బట్టలు కొంటేనో ఒక ప్రోడక్ట్ కొంటేనో ఒక ప్లాస్టిక్ ఐటెం ఇలాంటిది కొంటేనో దీన్ని చూసి సర్ఫేస్ ఎలా ఉంది, ఇది ప్లాస్టిక్ మెటీరియలా ఇంకొక మెటీరియలా, దీని క్వాలిటీ ఎలా ఉంది, అసలుకి ఇదే ప్రైస్లో వేరే బెటర్ క్వాలిటీ ఏమైనా వస్తుందా లేదా, ఈ అండర్స్టాండింగ్ అనేది బ్లర్ అయిపోయింది. అవునా కదా? ఎందుకు బ్లర్ అయిపోయింది అంటే వీఆర్ నాట్ బయింగ్ ప్రొడక్ట్స్ ఫిజికల్లీ, కామర్స్ సైట్స్లో కొంటూ ఉన్నాం. కామర్స్ సైట్స్లో ఎట్ ఏ టైం 4 ప్రోడక్ట్లు ఒక దగ్గర అవైలబుల్ కావు, టచ్ చేసి వీ కాంట్ పర్సీవ్. అక్కడేమవుతుంది, ఒక మనిషికి 4 ప్రోడక్ట్స్ని కంపేర్ చేసి ఇంటెలిజెన్స్ పోతుంది. వాడు చెప్పిందే కింద రివ్యూస్ని బేస్ చేసుకొని, ఈ రివ్యూస్ అందరూ కూడా నా బొటాడు వచ్చేటే ఒక ప్రోడక్ట్ని అంటాడు. ఏమంటాడు? ఇట్స్ వర్కింగ్ గ్రేట్, దెర్ ఆర్ మెనీ అడ్వాంటేజెస్ అని చెప్పేసి ఒక ఫోన్ని తీసుకుంటే కనుక ద కెమెరా హ్యాస్ వెరీ గుడ్ క్వాలిటీ. సో ఐ క్యాప్చర్డ్ వేరియస్ ఫోటోగ్రాఫ్స్ ఇన్ వేరియస్ లైటింగ్ కండిషన్స్. సో మొత్తం ఒక 4-5 పారాస్ రివ్యూ రాస్తాడు. ఆ 4-5 పారాల రివ్యూ చూసేసి వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంకా 2 ఆలోచన లేకుండా వీ బై ఇట్. ఇట్స్ ద పెయిడ్ రివ్యూ. చిన్న ఎగ్జాంపుల్ ఆలోచించండి. మీకున్న బిజీలో, మీకున్న అటెన్షన్ స్పాన్లో మీరే ఒక ప్రోడక్ట్ కొంటే 2 లైన్లన్నా రివ్యూ రాస్తారా? 2 లైన్స్ రివ్యూ కూడా రాయలేని మనం అంత మెసేజ్ చూడంగానే హ్యాపీ ఫీల్ అయిపోయేసి అబ్బా ఎంత గొప్ప ప్రోడక్ట్ అని కొంటాం. కొన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దాని భోగతం బయటపడిద్ది. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చాలా రివ్యూస్ పెయిడ్ రివ్యూస్. మీరు అనొచ్చు అక్కడ వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉంది కదా అని చెప్పేసి అని, వెరిఫైడ్ పర్చేజ్ అని ఉంది కదా అనుకోవచ్చు. వెరిఫైడ్ పర్చేజ్ ఎప్పుడు ఇస్తాడో తెలుసా? షాపు ఒరిజినల్గా కొంటే ఇస్తాడు. ఇప్పుడు నేను వచ్చేటప్పటికే ఒక రివ్యూ రైటర్ని, కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ప్రోడక్ట్ పంపిస్తాము ఫ్రీ ఆఫ్ కాస్ట్, ప్లస్ మీరు దాన్ని కొనండి, కొన్న తర్వాత ఆ ప్రోడక్ట్ మీరే అట్టి పెట్టుకోండి, మీ రివ్యూ రాసినందుకు ఇంత అమౌంట్ ఇస్తాము కాబట్టి మీ రివ్యూ రాయండి అంటాడు. బయట అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే దాంతో పోలిస్తే కనుక ప్రోడక్ట్ని ఇక్కడ వచ్చేటప్పటికే అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి రీసెంట్ రివ్యూస్లో ఎవ్రీ 1 మంత్కి 2 మంత్స్కి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఎవ్రీ మీరు చూసే రివ్యూస్ ఒక 3 రివ్యూస్ తర్వాత ఒక పెద్ద రివ్యూ ఉండిద్ది. మీరు ప్యాటర్న్ ఆఫ్ రివ్యూస్ చూడండి. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో 3 రివ్యూస్ తర్వాత ఒక పెద్ద రివ్యూ ఉండుద్ది. ఆ పెద్ద రివ్యూ మీ 3 రివ్యూస్లో ఒకటి బ్యాడ్ ప్రోడక్టో, డిసప్పాయింటెడ్ ప్రోడక్టో అని చెప్పేసి అని ఒక చిన్న 2 లైన్స్ ఉంటాయి. మనబోటి జెన్యూన్ పీపుల్. 4th, 5th ఒక పెయిడ్ రివ్యూ ఉంటుంది చాలా డీటెయిల్గా. ఈ 3 రివ్యూస్ చదివిన తర్వాత మనం ఏమనుకుంటామంటే కనుక ఇది వేస్ట్ ప్రోడక్ట్ అని అనుకుంటాం. కిందకి స్క్రోల్ చేస్తాం. స్క్రోల్ చేస్తే కనుక 1 మంత్ బ్యాక్ ఇంకొక మంచి రివ్యూ ఉండిద్ది. ఆ తర్వాత మళ్ళీ 2-3 బ్యాడ్ రివ్యూస్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఒక పెద్ద పాజిటివ్ రివ్యూ ఉంటుంది. సో ఫైనల్గా ఏమన్నాం? దే కన్ఫ్యూజ్డ్ అవర్ మైండ్. కన్జ్యూమర్ అనేవాడు నిజంగా చెప్పాలి అంటే కనుక కన్జ్యూమర్కే తనకేం కావాలో, తన డబ్బులకి విలువ తెలియని రోజున, తను పెట్టే ప్రతి పైసాకు విలువ ఉందని తెలియని రోజున హీ డోంట్ రిజర్వ్ టు గెట్ ద క్వాలిటీ ప్రోడక్ట్. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కేసెస్ చేయొచ్చు, లేకపోతే కనుక ఏదైనా చేయొచ్చు. నేను కూడా కన్జ్యూమర్ ప్రొటెక్షన్కి సంబంధించేసి నేను చాలా చెప్పొచ్చు. ఐ హ్యావ్ నాలెడ్జ్. కాకపోతే సార్ వాళ్ళందరూ చెప్పున్నారు. కానీ ఎంత ఫైట్ చేసినా కూడా ఈ రోజుకి కూడా కన్జ్యూమరు అవేర్నెస్ ఎందుకు తీసుకురాలేకపోతున్నాం అంటే కనుక ఇదే మాటలు తీసుకెళ్ళేసి బయట మాట్లాడితే కనుక మనం మాట్లాడే రుచించవు. ఏ సినిమా డైరెక్టర్ రాజమౌళిలో ఇంకో మహేష్ బాబు వచ్చి మాట్లాడితే కనుక వేరే టాపిక్లో
అవి చూసినంతగా వీటిని చూడరు. ఎందుకు చూడరంటే కనుక మనం కన్జ్యూమర్ కోసం మాట్లాడుతున్నాం అన్న కనీసం బేసిక్ తన గురించి పీపుల్ ఫైట్ చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారని చెప్పేసనే రెస్పెక్ట్ మన పట్ల సొసైటీలో లేదు. రెస్పెక్ట్ ఎక్కడ ఉందంటే కనుక ఇంకా మాయలో నెట్టేసే వాళ్ళ మీద ఉంటుంది. అందుకనే మీరు లా ప్రొఫెషన్లో ఉన్నా, యాజ్ ఏ కన్జ్యూమర్ యాక్టివిస్ట్గా ఉన్నా కానీ మీ గుండెల్లో దమ్ము ఉండి నేను సొసైటీ కోసం చెయ్యాలి అని చెప్పేసి అనే ప్యాషన్ ఉంటేనే చేయండి. అంతే తప్పించి ఎవరో ఉద్ధరించబడతారు, ఎవరినో బాగు చేస్తామంటే కనుక మనం సేవ్ చేసేది 10 మందిని మాత్రమే, అక్కడ నష్టపోయేది కొన్ని లక్షల మంది ఉన్నారు. రియల్ సినారియో చూస్తే కనుక బయట ప్రతి ఒక్కళ్ళలో ప్రతి క్షణము మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి క్షణము కూడా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. నేను పోలీస్ అకాడమీలో క్లాసెస్ చెబుతూ ఎస్ఓపీస్ ఎలా క్రియేట్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, మొత్తం డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి, ఇవంతా కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. ఎక్కడెక్కడ ఎవిడెన్సెస్, బ్యాంకుల్లో అమౌంట్లు ఇది ఎలా చేయాలి, ఇదంతా చేస్తూ ఉంటాం. మీరు అనుకుంటారు లా పరంగాను ఇంకో పరంగాను వీ కెన్ కంట్రోల్ ఆల్ దీస్ అని చెప్పేసి అని. ఒక కన్జ్యూమర్కి ఏం జరిగింది, ఇందాక అమౌంట్ పోయింది, ఓకే, అమౌంట్ పోయినప్పుడు కన్జ్యూమర్ ఏం చేస్తాడు, పోలీసులను అప్రోచ్ అవుతాడు. పోలీసులను అప్రోచ్ అయితే ఏ బ్యాంకు కూడా స్టిల్ ఈ రోజు వరకు, అలాగే ఏ టెలికాం కంపెనీ, ఎయిర్టెల్, జియో కానీ మీకు తెలుసో లేదో ఎవరో కూడా ఒక ప్రాపర్ ఫార్మేట్లో మేము ఇన్వెస్టిగేషన్ కోసం మాకు రిక్వెస్ట్ పంపిస్తే ఫలానా నేరస్తుడు ఎక్కడున్నాడో మాకు కాల్ డేటా ఇవ్వండి అని చెప్పేసి ఒక లెటర్ పంపిస్తే వాళ్ళు ఎవరు తెలుసా? మీరు అనుకుంటున్నారు పోలీసులు దే కెన్ ఇన్వెస్టిగేట్ ఎనీథింగ్ అని చెప్పేసి అని. ఎయిర్టెల్లో, జియో ఇలాంటి వాళ్ళ దగ్గర ఎవరినో ఒకళ్ళు పై చేస్తులు మేము పెట్టుకొని సార్ కొద్దిగా ఇది అర్జెంటుగా పంపించండి అని అక్కడ కూడా పైచాలను వాడుకోవాలి పోలీసులు. ఫార్మేట్ ప్రకారం మాకు డేటా పంపించండి అంటే కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి ఎవరో సపోర్ట్ చేయట్లా. అంటే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, కన్జ్యూమర్ ఫోరమ్స్ లేకపోతే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ మనకు సపోర్ట్ చేయాలని కోరుకున్నంత కాలము కూడా కన్జ్యూమర్ నష్టపోతూనే ఉంటాడు. కన్జ్యూమర్ బేసిక్ మెంటాలిటీలో ఒక చేంజ్ రావాల్సి ఉంది. ప్రతి ప్రోడక్టు షాపిఫై అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఎంతమందికి ఐడియా ఉంది? విన్నారా షాపిఫై అనేది మీరు కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మీ దగ్గర వస్తువులు ఉండాల్సిన పనిలా గూగుల్లోకి వెళ్ళేసి వాషింగ్ మెషిన్ ఫ్రంట్ లోడు, టాప్ లోడు, ఓకే, ఒక 10 ఫోటోలు ఎతికి పట్టుకొచ్చుకోండి. కంచిపట్టు చీర ఒక 10 ఫోటోలు ఎతికి పట్టుకొచ్చుకోండి. సో షాపిఫైలో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత కంచిపట్టు చీర 10,000 రూపాయలు, దాని డిస్కౌంటెడ్ ప్రైస్ న్యూ ఇయర్ సందర్భంగా 1,200 రూపీస్ అని పెట్టండి, ఓకే. ఆ తర్వాత యాపిల్ ఐఫోన్ 1,50,000 రూపీస్ ప్రజెంట్ సంక్రాంతి వస్తున్న సందర్భంగా దాన్ని వచ్చి 60,000కి అమ్ముతామని పెట్టండి. అన్ని ఫోటోలు పెడతారు. దీన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత షాపిఫైల్ అకౌంటు దీన్ని తీసుకెళ్ళి టెలిగ్రామ్లో ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు. టెలిగ్రామ్లో ఏంటి, పీపుల్ని తీసుకొని జాయిన్ చేస్తారు. డిస్కౌంటెడ్ గ్యాడ్జెట్స్, డిస్కౌంటెడ్ ప్రోడక్ట్స్ అని ఒక టెలిగ్రాము ఛానల్ ఓపెన్ చేస్తారు. ఆ ఛానల్లో మీరు తెలుసో తెలియకో పొరపాటున దాంట్లోకి వెళ్తారు, ఎంటర్ అవుతారు. అక్కడ ప్రెజెంట్ ప్రైస్ ఇది, స్టాక్ లిమిటెడ్ స్టాక్ ఉంది అని చెప్పేసి అని అంటాడు. ఆ కిందే ఒక మెసేజ్ వస్తుంది. ఏమని? నా బోటి ఒక కస్టమర్ ఏమంటాడంటే, ఫస్ట్ నేను కూడా డౌట్ పడ్డాను, బట్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ నేను అసలు ఎంత గొప్ప అవకాశమో, దీన్ని మీరు మిస్ అయ్యారంటే కనుక అసలు చాలా కోల్పోయినట్లే అని చెప్పేసి ఒక రివ్యూ వాట్సాప్లో వచ్చినట్లుగా పెడతారు. దాంట్లో కస్టమర్ రివ్యూ అని చెప్పేసి ఒక లేబుల్ వేస్తారు. ఇక మనం ఏమనుకుంటాం ఆ రివ్యూ చదవగానే, యాపిల్ ఐఫోన్ అతను 1,50,000 దాన్ని 60,000 కొన్నాడు, ఎంత గొప్ప ఆఫర్ అని చెప్పేసి అని వెంటనే ఆ లింక్ క్లిక్ చేసి షాపిఫైలో ఆర్డర్ పెడదాం. ఆర్డర్ పెట్టామంటే వస్తుందా? వస్తుందా రాదా? ఎందుకు రాదు? క్యాష్ ఆన్ డెలివరీ ఇప్పుడు ఎక్కడా లేరండి. ఇవన్నీ చూసే క్యాష్ ఆన్ డెలివరీలు పెట్టట్లా. చాలామంది కన్జ్యూమర్లు కూడా ఎంత దారుణంగా తయారయ్యారంటే, ప్రోడక్ట్ తీసుకొస్తారు, ఇది ఒక బుక్ అనుకోండి, తెప్పించుకుంటారు,
మొత్తం ఉపదేస్తాడు, చదువుకుంటాడు. చదువుకొని రిటర్న్ నాకు నచ్చలేదు రిటర్న్ అంటాడు. అమెజాన్ ఏం చేస్తాడు, సరే కస్టమర్ సెంట్రిక్గా ఉండాలి అని చెప్పేసి పాలసీస్ ప్రకారం వెనక్కి తీసుకెళ్ళమని చెప్పేసి వస్తాడు. ఈ పుస్తకాన్ని డెలివరీ ఛార్జెస్ దగ్గర నుంచేసి షిప్పింగ్ చేసిన అతనికి ఎంత నష్టం చెప్పండి. ఒక రకంగా మన కన్జ్యూమర్స్ గురించి ఆలోచిస్తున్నా కానీ కొన్ని సందర్భాల్లో కన్జ్యూమర్సే మరీ తెలివిమీరిపోయారు, విపరీతంగా తెలివిమీరిపోయారు. ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చూడండి, నాకు రెస్టారెంట్ వాళ్ళు కూడా కొంతమంది దాదాపు రెస్టారెంట్ చాలా చైన్స్ వీటన్నిటితో నాకు పరిచయాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పే బాధలు మామూలుగా ఉండవండి. వస్తారు హ్యాపీగా, ఒక 5-6 వస్తారు రెస్టారెంట్కి, తినాల్సినంత తింటారు. తిన్నాక చివరిగా వచ్చేటప్పటికి దీంట్లో వెంట్రుక పడింది, అసలు కనీసం బుద్ధి లేదా అని చెప్పేసి వెయిటర్ని పిలిచేసి గొడవ పెట్టుకుంటారు. అప్పటిదాకా ఏ ప్రాబ్లం ఉండదు, లాస్ట్ ఒక్క డిష్ తినేటప్పుడు ప్రాబ్లం వచ్చింది, గొడవ పెట్టుకుంటారు, గొడవ పెట్టుకుని వెళ్ళిపోతారు. సో వీళ్ళు హాస్పిటాలిటీ కదా, పక్కన మిగతా గొడవ పెట్టుకునేటప్పుడు మిగతా ఆల్రెడీ ఉండే కస్టమర్స్ బ్యాడ్ ఫీల్ అవుతారని చెప్పేసి వీళ్ళు బతిమలాడతారు. కాదు సార్ అలా కాదు సార్, మీకు ఇంకొక ఐటమ్ ఏమైనా పంపించమంటారా సార్ అని చెప్పేసి వీళ్ళు బతిమలాడుతూ ఉంటారు. ఎక్కడైతే కన్జ్యూమర్ అనే వ్యక్తి జెన్యూన్గా లేడో అక్కడ ఆటోమేటిక్గా సెల్లర్ కూడా, ప్రోడక్ట్ వెండర్ కూడా ఫ్రస్ట్రేట్ అయ్యేసి కొన్నిసార్లు మోసం చేయాలనుకుంటాడు. ఈరోజు మీరు తెచ్చుకునే స్విగ్గీ జొమాటోల్లో వస్తుంది ఒరిజినల్ ఫుడ్ కాదు, మోడిఫైడ్ ఫుడ్, మీకు తెలుసో లేదో. క్వాలిటీ తగ్గించిన ఇంగ్రీడియంట్స్తో వాడుతున్న ఫుడ్ ఇంటికి డెలివరీస్ వచ్చేవి. రెండోది, మీరు చూస్తున్న జెప్టో లేకపోతే ఫాస్ట్ డెలివరీస్ ఉన్నాయి కదా, చిన్న తీసుకోండి, ఒక బియ్యాన్నో లేకపోతే ఇంకో దాన్నో తీసుకోండి, పల్సెస్ని తీసుకోండి. ఒరిజినల్గా ఎవరు సప్లై చేస్తున్నారో వాళ్ళని తీసుకుంటే కనుక గ్రేడింగ్లో వచ్చేటప్పటికే వీళ్ళకి తక్కువ క్వాలిటీ వచ్చి వీళ్ళకి ఎక్కువ మార్జిన్ వచ్చేదాకా వీళ్ళు మెయిన్ మ్యానుఫ్యాక్చర్తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇవన్నీ బయట తెలియవు. కస్టమర్కి ఏంటి, నాకు 10 నిమిషాలు వచ్చిందా లేదా చూస్తాడు. ఇంకా కొన్నిసార్లు చూస్తే కనుక వాటి గోడౌన్స్, ఫాస్ట్ డెలివరీ వాటి గోడౌన్స్ చూస్తే బొద్దింకలు అన్నీ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూస్తే కూరగాయలు పొద్దున్నే పక్కనే షాప్కి వెళ్దాం అని చెప్పేసి చాలామంది కూరగాయలు పెడతారు జెప్టో లాంటి వాటిలో. కూరగాయలంతా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కనుక చుట్టూ బొద్దింకలు, పురుగులు, లేకపోతే రాత్రి అంతా ఎలికలు తిరిగిన గోడౌన్లో ఇవన్నీ ఉండేసి మనకి హ్యాపీగా ఫ్రెష్గా వాటన్నిటి మీద వాటర్ చల్లేసేసేసి చాలా నీట్గా ఉండేలాగా చేసేసి పంపిస్తూ ఉన్నారు. చాలా మైన్యూట్ డీటెయిల్స్కి వెళ్తే కనుక ఈరోజు కన్జ్యూమరు ప్రతి క్షణం మోసపోతూనే ఉన్నాడు. మోసపోతున్నాడు అన్న విషయాన్ని ఎలా చేయాలి? ఏ ఫోరంకో లేకపోతే ఇంకో దానికి వచ్చి కంప్లైంట్ చేస్తే కాదు, తనకు తానుగా ఏ సర్వీసెస్కి నేను వెళ్ళి డైరెక్ట్గా ఒక ప్రోడక్ట్ని చేతిలోకి తీసుకొని దాన్ని టచ్ చేసి, టచ్ అండ్ ఫీల్ ద్వారా ఐడెంటిఫై చేసి నాకు కావాల్సిన సెలెక్ట్ చేసుకుంటానని చెప్పేసనే ఓపిక లేకపోతే కనుక ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్వైప్ చేసినంత ఫాస్ట్గా ఆర్డర్స్ పెట్టుకుంటా వెళ్ళిపోతే ఆర్డర్ పెట్టడానికి ఎంత టైం పడుతుంది? ఒక ఆర్డర్ పెట్టాలంటే ఎంత టైం పడుతుంది? ఎవరేజ్నా 1 minute కదా. వాడు ఇంకా ఈజీగా మీ రెగ్యులర్గా పెట్టే ఆర్డర్స్ అంతా ఫాస్ట్ ఆర్డర్స్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఈ ఆర్డర్ కొడితే సరిపోయిద్ది. సో వితిన్ 1 minute మీకు ఆర్డర్ అయిపోతుంది. ఇంత ఫాస్ట్గా నాకు అన్ని యాక్టివిటీస్ జరగాలి, సడన్గా నేను చూసిన ఓటీటీలో సినిమా మిస్ కాకూడదు, నేను ఇప్పుడు బయటికి వెళ్ళేసి వస్తువులు ఎక్కడ కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక జరిగేది అన్నీ మోసాలే. ఈకామర్స్ 100% ఈకామర్స్లో జరుగుతున్నాయి అన్నీ మోసాలే. లాస్ట్ టైం మనకి సెషన్ జరిగిన అప్పుడు అగ్మార్క్ వాళ్ళు ఒక డెమో చేశారు సార్. అగ్మార్క్ డెమో చేస్తే కొన్ని ప్రోడక్ట్లో ఎలా ఐడెంటిఫై చేయాలో చూస్తే కనుక మొత్తం రంగులు తేలిపోయేసి ఎంత కలర్ వేస్తున్నారో అదంతా కెమికల్లో. క్యాన్సర్స్ అంటున్నారు. మనం డబ్బు గురించి ఆలోచిస్తున్నాం కానీ సీరియస్లీ స్టిల్ మనం కన్జ్యూమర్ ఫోరంగా డబ్బు గురించి ఆలోచిస్తున్నాం కానీ హెల్త్ గురించి ఎంతమంది ఆలోచిస్తున్నాం? మనం ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం ఈకామర్స్ సైట్స్కి, వీటన్నిటికీ కూడా ఫ్రెష్గా వస్తాయి, లేకపోతే ఇదని చెప్పేసి మనం డబ్బు ఖర్చు పెడుతున్నామే. ఖర్చు పెట్టేటప్పుడు కనీసం మన హెల్త్ ప్రొటెక్ట్ చేయబడుతుందా? లోపలికి ఎంత కెమికల్ వెళ్ళి, రెసిడ్యూ వెళ్ళి లివర్ అది ప్రాసెస్ చేయలేక, కిడ్నీస్ ప్రాసెస్ చేయలేక కిడ్నీ ఫెయిల్యూర్ వలన డయాలసిస్కి వెళ్తున్న పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ కూడా రూట్ లెవెల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జస్ట్ మన యాక్ట్స్తోనూ ఇంకో దాంతో కాదు, ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు మీ తల్లిదండ్రులతోనూ మీ బంధువులతోనూ
వీటి మీద డిస్కస్ చేయాలి. రాజమౌళి ఎంత బడ్జెట్తో సినిమా చేస్తే మనకెందుకు, ఒక్క పైసా మనకి ఏమైనా ఇస్తాడా? సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఇదే గోల. వాళ్ళు అంత బడ్జెట్ పెట్టి సినిమా తీశారు, వీళ్ళు ఎంత బడ్జెట్ పెట్టి చూశారు, ఫలానా వ్యక్తి చాలా గొప్ప హీరో, ఫలానా రాజకీయ నాయకుడు దేశంలో గొప్ప. ఏమన్నా ఉపయోగం ఉందా? ఏ క్షణమైతే కనుక మన డబ్బుకి, మన ఆరోగ్యానికి, మన జీవన విధానానికి, ద క్వాలిటీ ఆఫ్ లైఫ్కి, ప్రతి క్షణం మన జీవిస్తున్న దేనికి వాల్యూ ఉంటుందో అప్పుడు మీరు సక్సెస్ అయినట్టు లెక్క. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి దే హ్యావ్ 100% రైట్ టు లివ్ క్వాలిటీ లైఫ్. న్యూజిలాండ్ లాంటి దేశాల్లో హ్యాపీనెస్ ఇండెక్స్లోనూ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు బెటర్గా ఉంటున్నాయి అంటే కనుక అక్కడ ప్రతి ఒక్కళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. రెగ్యులేటరీ బాడీస్ కరెక్ట్గా పనిచేస్తున్నాయి, అట్ ద సేమ్ టైం కన్జ్యూమర్స్ కూడా దే నో ద రైట్స్. కాబట్టి ఈ విషయాల మీద ఫోకస్ చేయాలని ఇప్పటికీ చాలా టైం ప్రాబ్లం అయింది కాబట్టి నెక్స్ట్ స్పీకర్స్ కూడా వెయిట్ చేస్తుంటారు కాబట్టి నేను కంక్లూడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్.